ఈ 4 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? పాలన బాగానే ఉందండి, బాగానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందంటారా, వైఎస్ జగన్ గారి పరిపాలన అవసరం ఉందంటారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవసరం. దేనికని అడిగితే పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి అండగా నిలబడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏదైతే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంది భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళకి రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించినాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్. ఇలా ఏం జరుగుతూ ఉందంటే ఇదివరకు జరిగిన పరిస్థితులన్నీ ఏంటంటే ఎవడుంటే వాడు తీసుకునేవాడు, వాడు వాడుకో ఇచ్చుకునేవాళ్ళు. ఇవాళ అది కాదు కదా. ఏ రిజర్వేషన్ పెట్టినా ఇవాళ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరినీ దారిద్ర్యం నుంచి అప్లిఫ్ట్ చేసి వివిధ పథకాలు పెట్టి సంక్షేమ పథకం అను, వాడికి ఆసరాను, లేకపోతే అమ్మఒడను, లేకపోతే ఏదన్నా కానీ ఏది పెట్టినా కానీ దారిద్ర్య రేఖ దిగువ నుంచి వాళ్ళని అప్లిఫ్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ఈ రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ప్రాథమిక హక్కులు అన్నింటిని కూడా సముపార్జితంగా వాళ్ళందరికీ అందించడంలో ఈ ప్రభుత్వం 100కు 110 పాళ్ళు సక్సెస్ అయ్యింది. ఇది రాజ్యాంగం విజయం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే అంబేద్కర్ కలగా అన్నాడో ఆ రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత అమలు అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ముఖ్యంగా ప్రజల నుంచి టీడీపీ పార్టీకి వస్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే నవరాత్రాన్ని కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టంగా చెప్పమంటున్నారు. దానిపై యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఏ ఓటర్గా మీ అభిప్రాయం? ఎవడండి నేను తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్, లేకపోతే బస్సు యాత్ర చేస్తున్నాడు ఈయన. వాళ్ళ ఇదేం కర్మరా అని చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. చెప్పమానండి మైక్ తీసుకొని, నేను వస్తే అమ్మఒడి తీసేస్తాను, జనానికి చదువు భేద బిక్కి జనం చదువు అవసరం లేదు, జనం విద్య కొనుక్కుంటారు. ఇప్పుడు విద్య నేర్చుకోవటం కాదు, విద్య కొనుక్కోండి. మేము అందరం ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలన్నీ దరిద్రం పట్టించి వాటన్నిటిని మోసేపించడానికి తీసుకెళ్లిన పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టార్కు మొత్తానికి విద్యనే. ఇప్పుడు ఏమిటి రాజ్యాంగం ఇచ్చింది? ప్రాథమికంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, కూడు గూడ నీడ అయ్యే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నేను అద్భుతాలు నీకు చెంగపూర్లు కడతానని చెప్పలా, తినటానికి నీకు వాడికి పని చూపిస్తానంటున్నాడు, ఉండటానికి గూడు ఇస్తానంటున్నాడు, చేసుకోవడానికి ఆది దానికి చదువుకొని మీరు బాగుపడండి అంటున్నాడు. దానికేముంది సార్? ప్రముఖంగా కొడాలి నాని గారిని టార్గెట్ చేసి ఈ మధ్య కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మాటికి చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని విమర్శించడం కరెక్టా అనే ఒక డిబేట్ జరుగుతుంది ప్రస్తుతం. దానిపై మీ అభిప్రాయం? కొడాలి నాని గారు టార్గెట్ చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది ఎవరు? వ్యక్తిగతమైన టార్గెట్ చేయడం మొదలుపెట్టింది ఎవరు? ఈ రాజకీయం ఎప్పటి నుంచి వచ్చింది? ఈ డబ్బు రాజకీయం ఎప్పటి నుంచి వచ్చింది? ఈ కుల రాజకీయం విపరీతమైన కుల గజ్జి ఎట్లా మొదలైంది? ఎవరితోటి మొదలైంది? మా కాన్స్టిట్యున్సీ అండి ఇది, నేను చెప్తా ఉన్నాను. ఇది గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం. మాకు జనానికి డబ్బు తెలియదు. ఇదివరకు నాయకులతో ఎవరికి డబ్బు తెలియదు. ఎప్పుడు అనాదిగా కొన్ని రాజకీయ పార్టీలకి కొన్ని కుటుంబాలు వేస్తూ ఉండేవి. రాయపాటి సాంబశివరావు గారి కాడి నుంచి, లేకపోతే మాగినేని పెద్దరాతయ్య గారి కాడి నుంచి వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు జనానికి జవాబుదారితనంగా ఉండి సేవ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ ఏమన్నా తీసుకొచ్చి ఎంప్రాల వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి కట్ల నోట్లు దొరిలిచ్చి కట్ల మొత్తం గోతాల్లో డబ్బులు తీసుకొచ్చి దొరిలిచ్చి ఈ రాజ్యాంగాన్ని, ఈ ఎన్నికల వ్యవస్థనే బస్టు పట్టించింది చంద్రబాబు. వ్యక్తిగత దోషణలు మొదలుపెట్టింది చంద్రబాబు. ఎవరు జయప్రదంగా అన్ని పనులు చేయించుకుంది? జయప్రదంగా పనులు చేయించుకుంది ఎవరు? జనమందరికి తెలుసు. అది చంద్రబాబుని వీళ్ళని అంటున్నారంటే నాని గారు మొదలుపెట్టింది ఎవరు? అసెంబ్లీలో మొదలుపెట్టి తిట్టింది ఎవరు? వచ్చిన వాళ్ళని బైక్లు ఇవ్వకుండా వాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడి వాళ్ళని బయటకు పోయే పరిస్థితులు నువ్వు తీసుకొచ్చింది ఎవరు? మీరు తెచ్చారు. తాతకు పెట్టింది తలాపిన ఉంటుంది. నువ్వు చేసిన పని నీ కొడుకు చేస్తాడు, నీ కొడుకు చేసిన పని ఇంకోటి చేస్తాడు. అదే జరుగుతూ ఉంది. గన్నవరం పాలిటిక్స్లో వల్లభనేని వంశీ గారు టీడీపీ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదని అభిప్రాయం వస్తుంది. దానిపై టీడీపీ పార్టీలో నేను సాంకేతికంగానే ఉన్నా కానీ నా ఆర్టు నా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకు వ్యవస్థ ఉందండి. ఏ శాసనసభ్యుడైనా ఆ శాసనసభ పరిధిలోని రైతులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఉంటాడు. 2 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలి నేను చంద్రబాబుని వెళ్ళి అడిగాడు.
నీకు ఇస్తే నీకే పేరు వచ్చింది, నాకేం వచ్చింది, వాళ్ళందరూ గుండు సున్నా పెట్టి అన్నాడు. పోలవరం నుంచి కాలువ వస్తుంది, నీళ్ళు వేసుకోవడానికి ట్యాట్ నీళ్ళు వేసుకోవడానికి వీలు లేదన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతులు బాధలు చూసి మీరు చట్టపరం అయినా కాకపోయినా రైతులకి మేము ఎన్నుముఖంగా ఉన్నాం కాబట్టి రైతులు దానికి మేము ఇస్తున్నాం కాబట్టి నీళ్ళు ఇచ్చాడు, మోటార్లు పెట్టుకొని ఇచ్చాడు. ఆయన దానికి స్పందించాడు, దానికి తప్పే ఉంది.